హిందువులని దూషించి జై శ్రీరామ్ అంటే పడని మమత ఓడిపోయింది. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే పథకాలు వస్తాయా అంటూ కొండా సురేఖ గారు తాజా వ్యాఖ్యలు. కేంద్రం నుండి నిధులు తెచ్చుకోండి, జై శ్రీరామ్ అంటే వచ్చేస్తాయా, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న లాభం లేదు అన్నటువంటి. నువ్వు మాట్లాడండి, కేంద్ర మంత్రుల గురించి మాట్లాడు. కేంద్ర మంత్రులు సరిగ్గా చేయట్లేదని మాట్లాడు, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సరిగ్గా రావటం లేదని మాట్లాడు. తప్పులేదు, సరే వాళ్ళు తెచ్చారా లేదా వాళ్ళు చెప్పుకుంటారు, అయిపోతుంది. కానీ జై శ్రీరామ్ గురించి ఎందుకు నీకు? జై శ్రీరామ్ అంటే బూత్ అయిపోతుందా నీకు? జై శ్రీరామ్ అంటే పథకాలు వస్తాయంటే పోనీ వేరే దేవుడి పేరు చెప్తే అన్న పథకాలు వస్తే వేరే మతం దేవుడి పేరు చెప్తే అన్న పథకాలు ఇస్తారా? వేరే మతాన్ని గురించి ఇట్లా మాట్లాడగలమా మనం? జై శ్రీరామ్ అంటే పడంది ఒక రాక్షస జాతికి, ఆ రాక్షస జాతికి చెందినటువంటి మమతా బెనర్జీని ఓడించారు. జై శ్రీరామ్ అంటే అవహేళన చేయడం అనేటటువంటిది పైశాచిక శక్తుల యొక్క అలవాటు. అలాంటి వాళ్ళ జాబితాలో మనం ఎందుకు చేరాలి? బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ జీవనాన్ని గడిపేటటువంటి కొండా సురేఖ గారు అనవసరంగా దేవుళ్ళని నిందించేటటువంటి మనిషిగా చరిత్రకు ఎక్కకుండా ఉంటే బెటర్ ఏమో.